ప్రోగ్రాము మనకు దేశవ్యాప్తంగా జరుగుతున్నది. ఇది 1 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. నెల మొత్తం ఉంటుంది. ఈ చిన్న పిల్లల గురించి 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఎవరైనా సరే ఎక్కడైనా పని చేసినా కానీ, బట్టీలలో పని చేసినా, ఇంకా ఓడలో పని చేసినా, ఎక్కడ పని చేసినా కానీ వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తారు. ఎవరైనా కావాలని వాళ్ళ పిల్లల్ని వాళ్ళని పని చేయిస్తూ ఉంటే మాత్రం వాళ్ళ పేరెంట్స్ మీద కేసులు అవుతాయి. ఎవరైతే పిల్లల్ని పనిలో పెట్టుకుంటారో వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి. అందుకని ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూషన్గా ఈ నెల మొత్తం చేస్తాము. మేము లాస్ట్ మంత్ కూడా జనవరిలో కూడా చేసినాం. ఇది జనవరిలో అప్పుడు ఒక 13 మందిని కూడా రెస్క్యూ చేసి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పినాము. కొన్ని మిస్సింగ్ కేసులు అయితే కూడా కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళకి అప్పచెప్పినాము. దీని ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల్ని 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్ని ఎవరిని కూడా పనులలో చేర్చుకుంటూ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని దీని ఉద్దేశం. అందుకే ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినాం. థ్యాంక్ యూ. నుండి 31 తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏంటంటే మిస్సింగ్ పిల్లలు కావచ్చు, లేకపోతే భిక్షాటన చేసే పిల్లలు, చైల్డ్ లేబర్స్, తర్వాత ర్యాక్ పిక్కర్స్, ఇటువంటి పిల్లల్ని ఐడెంటిఫై చేయడము, వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేసి స్కూల్లో అడ్మిషన్ ఇప్పించడం కానీ, లేకపోతే హాస్టల్లో అడ్మిషన్ ఇప్పించడం కానీ అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరైతే మిస్సింగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐడెంటిఫై చేసి వారి యొక్క గ్రామ ఏ జిల్లా ఉంది, ఏ స్టేట్ ఉంది అనేది ఐడెంటిఫై చేసి మన పోర్టల్స్ ఉన్నాయి, ఆన్లైన్ పోర్టల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క సొంత ప్రదేశాలకు పంపించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు రైల్వే స్టేషన్లో జీఆర్పీ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ చైల్డ్ హెల్ప్ డెస్క్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏంటంటే చాలామంది మన నిజామాబాద్ రైల్వే స్టేషన్లో కూడా మిస్ అయిపోయి ట్రైన్ ఒక స్టేషన్లో దిగి ఇంకో స్టేషన్లో పోవడం అనేది ఇలాంటివి జరుగుతున్నాయి కనుక ఇటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క సొంత ప్రదేశాలకు, సొంత గ్రామాలకి పంపించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.